శాస్త్రము జ్ఞానము వలె వేదము జ్ఞానము స్వచ్ఛమైనది మరియు సరళమైనది. విజ్ఞాన శాస్త్రం అంటే ప్రకృతి యొక్క జ్ఞానం మరియు అది తన స్వంత చట్టాల ప్రకారం పనిచేస్తుంది. సైన్స్ లో కథ లేదు, చరిత్ర లేదు. అలాగే వేదంలో కూడా కథ లేదు, చరిత్ర లేదు. మరియు సైన్స్ అనేది స్థానిక రంగు మరియు చారిత్రక వైవిధ్యాలు మరియు రూపం మరియు అర్థాల నుండి విముక్తమైన శాస్త్రీయ భాషలో జ్ఞానమైనట్లే వేదం కూడా స్థానిక రంగు మరియు చారిత్రక వైవిధ్యాలు లేని శాస్త్రీయ భాషలో జ్ఞానం. వేద జ్ఞానం ఇతివృత్తంగా 3గా వర్గీకరించబడింది: స్తుతి, ప్రార్థన మరియు ఉపాసన. స్తుతి అనేది దైవిక శక్తుల గుణాలు. ప్రార్థన అనేది మన పరిమితులను గ్రహించి ఆ పరిమితుల కంటే పైకి ఎదగడానికి ఒక స్వీయ సూచనాత్మక తీర్మానం. మనం మన ప్రయత్నం మరియు సామర్థ్యాలు అయిపోయినప్పుడు సహాయం మరియు ఆశీర్వాదం కోసం దైవత్వాన్ని ప్రార్థన ద్వారా పిలవడం. ఉపాసన అనేది ధ్యానం, దైవ సన్నిధిలో పాల్గొనడానికి మన పరిమిత గుర్తింపును అప్పగించడం.